హాయ్ అండి. ముందు షాట్‌లో చెప్పాను కదా! వడియాలు ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అని చెప్పేసి. ఇది దాని కంటిన్యూషన్ అనమాట. ముందు షాట్ ఎవరైనా చూడకుండా ఉంటే నా ఛానల్‌లో ఫస్ట్‌లోనే ఉంటుంది చూసేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇలాంటి వీడియోలు చేయడంలో నేను ఎక్స్‌పర్ట్ అని నేను చెప్పనండి. నేను కూడా నేర్చుకుంటున్నాననమాట. మేము ఎలా చేస్తామో ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి. అయితే వడియాలు నిన్నటి ఎపిసోడ్‌లో మనం మంచిగా ఎండకి ఆరబెట్టుకోవాలని చెప్పాను కదా! ఒక 2 డేస్ తర్వాత అయితే ఇంత బాగా డ్రై అయిపోయాయన్నమాట. అవి మంచిగా డ్రై అయిపోయాక మనం వడియాలు తీసే ముందు ఒక 2 మినిట్స్ ఇలాగ వాటర్ జల్లేసుకొని ఉంచుకుంటే వడియాలు చూస్తారా ఎంత చక్కగా వస్తున్నాయో. దీనికి మనము పిండి అనేది ఉడకపెట్టుకునేటప్పుడు ఎంత క్వాంటిటీలో ఉండాలి, ఎంత క్వాంటిటీలో మనం దానిని దించాలి అనే దాని మీదే ఉంటుందన్నమాట. మరీ చిక్కగా ఉంటే వడియాలు అనేవి తీసేటప్పుడు సరిగ్గా రావు. మరీ పలచగా ఉంటే అసలు వడియాలు చీర నుంచి బయటకే రావన్నమాట. మేమైతే ఈ క్వాంటిటీ యూజ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.